లోటు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించినందులకై దేవునికి మనం నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అద్భుతమైన వాగ్దానం అండి. మన నోట దేవుని మాటలు ఉంచారంట. ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం! మనం చాలా 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 ధన్యులమని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేతి నీడలో మనలను ఆయన కప్పి ఉన్నారు. తల్లి పుట్టిన బిడ్డను తన చంకలో పెట్టుకొని లాలించి పాలించినట్లుగా తల్లి కౌగిట్లో చిన్నారి బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఆ తల్లి ఆ బిడ్డకు మరి జాగ్రత్తలు తీసుకొని ఆ బిడ్డ విషయంలో ఎంత మేలుకరంగా తల్లి ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నారంట. తల్లికి ఆ చలిలో ఒకవేళ కప్పుకోటకు దుప్పటున్నా లేకపోయినా ఆ చీర కొంగు బిడ్డకి కప్పిన పరిస్థితులు, తల్లి ప్రేమను మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నారంట. మన నోట ఆయన మాటలు ఉంచారంట. మనం ఎప్పుడు కూడా స్తోత్రం అంటాం, స్తుతి చెల్లిస్తాము, దేవునికి వందనాలు అంటాం, యేసు రక్తం జయమంటాం. ఆయన మాటలు మన నోట ఉంచి ఆయన చేతి నీడలో మనలను కప్పి ఉన్నారు. కాబట్టి బాధపడేవారు, దిగులు పడేవారు, వేదన చెందేవారు, మానసికంగా బాధపడుతున్నవారు ధైర్యం తెచ్చుకోండి. మన నోట ఎప్పుడు ఆయన మాటలు ఉండుట వలన ఆయన చేతి నీడలో మనం కప్పబడుతూ ఉంటాం. దేవుని చేతి నీడలో మనం కప్పబడటం అది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఆయన చేతి నీడలో మనం కప్పబడినప్పుడు మనల్ని ఏ శత్రువు ఏమీ చేయలేడు. ఉదాహరణకి దైవజనుడైన మోషే గారి జీవితాన్ని మనం చూడగలం. దేవుడు మోషే గారి జీవితంలో గొప్ప కార్యం చేశారు. 6 లక్షల మంది కాల్బలం ప్రజలను నడిపించగలిగారంటే నిత్యము మోషే గారి నోట దేవుని మాటలు ఉన్నాయి. మోషే గారిని ఆయన చేతి నీడలో దేవుడు కప్పి ఉన్నాడు. అందుకే మోషే గారి జీవితం చాలా అద్భుతంగా మరి ముగించబడిన 120 సంవత్సరాలు ఆయన బ్రతికారు. ఆయన కంటి చూపు తగ్గిపోలేదు. మరి అలాగే ఆయన ఒంట్లో సత్తువ తక్కువ కాలేదు. 120 సంవత్సరాలు కూడా. ఎంత గొప్ప దేవుని ఎలా పొందాడంటే నిత్యము మోషే గారికి దేవుని మాట ఆయన నోట ఉండేది. అందుకే దేవుని చేతి నీడలో కప్పబడ్డాడు. 120 సంవత్సరాలు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనందరి జీవితంలో స్థిరపరచాలని కోరుతున్నాను. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నిశ్చయముగా ఫలింపచేయనుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదములకు వందనాలు. నమ్మదగిన గొప్ప దేవుడు తండ్రి, ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. దినమంతా మీ కాపుదలు దయచండి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి, నెరవేర్చండి. ఈ దినం నేను చేయుచున్న ప్రతి పనిలో ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభువా. బలహీనులు బలపరచండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ బలహీనులుగా ఉన్న వారందరికీ బలమును, శక్తిని, ఆరోగ్యం దయచేయండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ఆయన కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. May God bless you all. May God bless our India.